చేసా ఇవాళ మనం చేస్తున్నది కూడా యుద్ధమేనా? మా జీవితంలో ఎవడు ఎక్కడ శాంతిగా ఉన్నాడండి? 70 ఏళ్ళు వచ్చిన మనిషికి శాంతి లేదు, 7 ఏళ్ల వాడికి కూడా శాంతి లేదు. వాడు చదివేది LKG, వీపు మీద 10 kg, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, ఇన్ని కేజీలు ఉన్నాయి వాడు బతుక్కి. వాడికి శాంతి ఎక్కడ ఉంది? LKG కుర్రాడు దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న వాడి వరకు ఎవడికి శాంతి లేదు. ఈయనకు 90 ఏళ్ళు వస్తే కాల్చుంటాడు. ప్రయాగ కుంభరాజుకి ఎడదాం అనుకుని వెళ్ళలేకపోయా. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళరాదా? నువ్వు ప్రయాగ కుంభరాజు వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ కాళ్ళు ఊపుతాడు. ఈయన 90 ఏళ్ళు ఉన్నాయి, ప్రయాగ ఎడతాడు. ఇప్పుడు ఇక్కడ 42 కోట్ల మంది వెళ్ళారు, ఈయన లేక 42 కోట్ల ఒకటే. వెళ్ళకపోతే ఏమైంది? ఇది పెట్టుకుంటారు ఇక్కడ, ఈ కోరికలే చంపేస్తాయి ఇక్కడ. తర్వాత జన్మలోనూ ఆ ప్రయాగ కుంభరాజులో అడుక్కునేవాళ్ళే పుడతాడు. వెళ్ళలేదన్నావు కదా, అక్కడే అడుక్కో ఓ 20 ఏళ్ళు. ఇదే మన పిచ్చి కోరికలంటే. ఏమిటో నేను వెళ్ళలేకపోయా, మానేరాదా? ఆగోడం ఎందుకే? వెళ్ళలేకపోతే మారాయి. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు, నీ అంతరాత్మను మించిన గురువు లేడు. మిత్రమా, నువ్వేమనుకున్నా మంచిది. మన శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మన మనస్సును మించిన తీర్థం లేదు, మన జీవితాన్ని మించిన గ్రంథం లేదు. నీ జీవితం నువ్వు చదువు, రామాయణం వద్దు, భారతం వద్దు. చిన్నప్పటి నుంచి ఏం జరిగాయో, నువ్వు ఎలా ప్రవర్తించావో, తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తెలుసుకో, తప్పులు దిద్దుకో, ఒప్పులు సరి చేసుకో, అయిపోయింది. ఇంకేం తిరుగుతావు ఊరికే? ఏం చదువుతావు? ఏం చదివితే ఏం ఉపయోగం? నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు. పైగా ఆ గ్రంథాలు నీకు చెప్పగలిగింది మేమెవరం కాదు, నీ అంతరాత్మ చెబుతుంది ఏది తప్పో ఏది ఒప్పో. బయట వాళ్ళు చెప్పడం వేరు, అంతరాత్మ చెప్పడం వేరు. ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా? మనం తప్పు చేసామని మన మనస్సు చెబుతుంటే మళ్ళీ వాడి సర్టిఫికెట్ మనకెందుకండి? వాడు ఉప్పు అంటే ఉప్పు అయిపోతుందా? ఎవరి మనస్సు వారు ఆలోచించుకుంటే ఈ గొడవలే ఉండవు అసలు. అందుకని అంతరాత్మ గురువు. ఇవన్నీ మన దగ్గరే ఉండగా ఎక్కడికో వెళ్ళడం ఏమిటి? అవి సర్మామ ఇప్పుడే యుద్ధమేనండి. 1వ తరగతి చదివేవాడి దగ్గర నుంచి 101 ఏళ్ళు బతికిన వాడి వరకు యుద్ధమే చేస్తున్నారు. అందులో అనారోగ్యాలతో భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. అనారోగ్యం లేని వాళ్ళు లేరండి. 40 ఏళ్ళు రాగానే మోకాళ్ళ నొప్పుల మెట్లు ఎక్కలేకపోతున్నారు. 4 అడుగులు వేయలేరు, 2 మెట్లు ఎక్కలేరు 40 ఏళ్లకే. ఏం యుద్ధం కాకపోతే ఏమిటి జీవితం? డబ్బులు బాగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఏం ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. పిల్లలు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. రేపు విమానంలో వస్తారు, బేడీలు వేసుకుని వస్తారు. ఇప్పటికి 2 విమానాలు వచ్చి ఇంకో 16 విమానాలు వస్తాయి. నేను మొత్తం నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, పంపించకండి వెళ్ళక. అనవసరం. వాళ్ళు ఎన్ని గొడవ పెట్టినా ఒకటే లెక్కమ్మా. ఎక్కడా విశాల భావాలు, ప్రపంచమంతా ఒకటే కుటుంబం, గ్లోబల్ విలేజ్, ఇవన్నీ మాయమాటలమ్మా. ఎక్కడికెక్కడ ఎవడి జాతి, నేషనాలిటీ, జాతీయవాదం ఒక్కటే గెలుస్తుంది ఎక్కడైనా సరే. జాతీయవాదం ఒక్కటే. హలో గంజో మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. అమెరికా నుంచి వచ్చిన మన సోదరులకి ఆర్థికంగా స్వాగతం పలుకుదాం. ఒక్కొక్కరు 2 ఇంట్లో పెట్టుకుని పోషిద్దాం 6 నెలల పాటు. అవసరమైతే వాళ్ళందరూ మనవాళ్ళు, ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ. కలో గంజో ఉన్న చోటే ఉంటారు, ఉన్న పని చేసుకుంటారు, ఉన్నది ఏదో తింటారు. ఎందుకు ఆ దిక్కుమాలిన దేశానికి వెళ్ళడం? బేడీలు వేసి పంపిస్తారా నా మనుషుల్ని? నా బిడ్డలు వచ్చినంత బాధగా ఉందమ్మా నాకు చూస్తే. వాళ్ళు ఎవరైనా సరే, నా బిడ్డలు మా శ్రీశ్రీ గురదాడిని అలా పంపారనుకున్నాను నేనంతే. బేడీలు వేసి పంపిస్తారా? ఎంత నేరమా? చేస్తారమ్మా. అక్కడ ఉన్నది ట్రంప్, వాడు యమధర్మరాజు. వాడు ఎర్రగా ఉంటాడు, ఏమో నల్లగా ఉంటాడు, అంతే తేడా. వాడికి మానవత్వం లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని శాసిస్తున్నాడు వాడు ఇక్కడ. ఇంకా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎందుకు? నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారట. క్రిమినల్ కోర్టు అంటే ఏంటి? ఇంటర్నేషనల్ జారీ చేస్తారు. నువ్వు జారీ చేస్తావా? నాకు ఇష్టమైన వాడికి, మా ఫ్రెండ్కి నీ సంగతి చూస్తా, నీకు ఇచ్చే నిధులన్నీ కట్. ఇంకే ఇంటర్నేషనల్ ఏమిటి? అంచేత ఎప్పుడైనా సరే నేను సాగర ఘోషలో పద్యం రాశాను ఇటువంటి దాని గురించి. నాజీ చర్యలు ప్రజలను రాజీ పడనీయలేదు. హిట్లర్ తర్వాతే మారిపోయింది ప్రపంచం అంతా, ఇప్పుడు కాదు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే. నాజీ చర్యలు ప్రజలను రాజీ పడనీయలేదు. ఏ రాజీ భ్రమలవి తొలగన్ ఏ జాతులక జాతులలో జాతీయత స్థిరమగు రూపమునందెన్. నాజీ చర్యల తర్వాత ప్రపంచంలో ఏ జాతి వాడు ఇంకో జాతి వాడిని నమ్మడానికి వీలు లేదండి. మనకి మిత్రుడైనా, శత్రువైనా, బంధువైనా మన భారతీయులేనమ్మా. విదేశీయులు ఎవరు మనకి ఏం కాలేరు, వాళ్ళు ఏం చెయ్యలేరు. వాళ్ళకి మనం చేయడం కూడా అనవసరం. ఈ గ్లోబల్ విలేజ్ మాట అంత తప్పుడు మాట ఇంకోటి లేదు అసలు. ఎందుకు అవ్వాలి గ్లోబల్ విలేజ్ అంతా? మన విలేజ్లో దిక్కు లేకుండా పోయింది. విలేజ్లో దుకాణాల్లో మనం ఏమీ కొనం, స్పెన్సర్లో కొంటాం పట్టుకెళ్ళి. అక్కడ విలేజ్లో షావుకారి గారు ఏమయ్యాడు పాపం? అప్పుల పాలు అయ్యాడు.
మన కోసం ఎక్కడి నుంచో పట్టుకు ఈ గ్రామంలో అమ్ముతూ ఉంటాడు ఆయనకి దుకాణం దిక్కు లేకుండా పోయింది. ఆయన దగ్గర కొనేవాళ్ళు లేరు. గ్లోబల్ విలేజ్ వల్ల ఎవడు సుఖపడ్డాడు? ఇవన్నీ పెద్ద పెద్ద రాజ్యాల వాళ్ళందరూ దోచుకోవడానికి పనికొస్తాయి, కానీ ఏమి సుఖాన్ని శాంతిని ఇయ్యవి. ఎప్పుడూ జాతీయవాదమే. మన బంధువులనో మన కులమనో మన మతమనో మన ప్రాంతమనో ఇదే కాస్త మన వాళ్ళు కాపాడుతారు ఏదో రకంగా పిలిస్తే. నేను గుంటూరు వాడు మీది తెనాలి మాది తెనాలంటే ఏదో కలుపుతాడు. ఇక్కడ మీది అమెరికా మాది ఇండియా అంటే ఏం కలుస్తుంది? ఇక్కడ ఏదో ఒక అనుబంధం ఉండాలి కదా. ఆ జాతీయతే నిలబడుతుంది ఖచ్చితంగా. అందుకే ఇవన్నీ జాతీయవాద కావ్యాలే. మనం పిల్లలకి నేర్పవలసింది దైవభక్తితో పాటుగా దేశభక్తి. భారతదేశాన్ని ప్రేమించు, భారతీయుడిని ప్రేమించు అని మనం పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా. మన ఇంట్లో పెట్టుకుని పోషించుకుంటామండి వచ్చేవాళ్ళందరినీ. ఆ మాత్రం 6 నెలలు తిండి పెట్టలేమా? మనవాళ్ళు కదా వాళ్ళందరూ. ఆ భావం ఉండాలి ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు, జీవితం అంతా యుద్ధమేనయ్యా, కానీ యుద్ధంలో గెలవాలంటే మా మనుస్మర యుద్ధ, నన్ను స్మరించు, యుద్ధం చెయ్యి. ఎప్పుడూ మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. పోరాటం, కోర్టు పోరాటం కావచ్చు, వీధి పోరాటం ఏదైనా కానివ్వండి, ఇంట్లో వాదులాట అనే మాట అనాలి తప్పదు. అనకపోతే కొన్ని పనులు అవ్వవు. మందలించాల్సిన చోట మందలించకపోతే పనులు అవ్వండి. కోపడ్డాడు కోపడతాడు, పని జరగలేదు కూడా కోపడతాడు. కాసేపు పడాల్సిందే. కోపిస్తువాడు అనుకోని అదో సర్టిఫికెట్ వదిలి పని జరిగిందా లేదా. కోప్పడకపోతే కొన్ని పనులు జరగవు. కోప్పడాలి. అక్కడ ఒకటి, ఆ కోపం మనస్సులో ఉండకూడదు. రాముడే లెక్క, రాముడికి కోపం రాదు, ఆయన తెచ్చుకుంటాడు. తెచ్చుకుని మళ్ళీ పంపేస్తాడు. వేసవకాలంలో మరకెత్తిపెట్టి లేదనుకోండి ఇంట్లో ఏం చేస్తాం? ఉన్నవాడి ఇంట్లో తెచ్చుకుంటాం, ఆవకాయ పెట్టడానికి, మాకాయ పెట్టడానికి. తెచ్చుకున్నాక ఏం చేస్తాం? వాడు ఊరుకుంటాడా, మన్నాడు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. ఆ మరకెత్తిపెట్టి తెచ్చుకున్నట్టే కోపం తెచ్చుకోవాలి, మళ్ళీ ఇచ్చేయాలి. కోపం ఉండకూడదు మనలో. అవసరానికి తెచ్చుకోవాలి. ఓ డ్రామా ఆడేయాలి, ఓ డైలాగ్ వేసేయాలి, డ్యామ్ డూమ్ అనాలి, అంతే. మనకి బీపీ రాకుండా చూసుకోవాలి, వాడికి రావాలి. మరి మనకే బీపీ వస్తే కోపం ఎందుకు? అంత కోపం మరి మళ్ళీ ఇంక గుండెల్లో పెట్టుకోకూడదు. వాడిని కోపడ్డాను తోలుడి ఇవి చెప్పొద్దు, ఈ అహంకారం వద్దు. ఇంక కోపడ్డం అయిపోయింది కదా, పని జరిగింది కదా, వదిలేసే విషయం. డూ ఇట్ లీవ్ ఇట్, అదే సిద్ధాంతం. డూ ఇట్ లీవ్ ఇట్. కృష్ణమూర్తి గారు చెప్పేది అదే, డూ ఇట్ లీవ్ ఇట్. చేసే వదిలే. దాని గురించి గొప్ప చెప్పొద్దు, బాధపడద్దు, దాని ఫలితం అది వస్తుంది. భగవద్గీత అంతా అది. మా మనుస్మర యుద్ధేచ మయ్యర్పిత మనోబుద్ధికి మామే వేష్యసి అసంశయ. నాకు అర్పించినటువంటి బుద్ధి కలిగిన వాడి సంగతి వాడి బుద్ధి నాకు అర్పిస్తే నేను చూసుకుంటాను ఖచ్చితంగా అన్నాడు. అదే రకంగా భగవద్గీతలో ప్రమాణం చేసినట్టే ఆయన చూసుకున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? భీష్మ పర్వంలో యుద్ధం మొదలయ్యాక మీరు గమనిస్తే తెలుస్తుంది, 10 రోజుల పాటు ధర్మయుద్ధం జరిగింది. 11వ రోజు నుంచి మొదలైంది దిక్కుమాలిన సంతంతా. భీష్ముడు పడ్డాడు, ధర్మం పడిపోయింది. నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. భీష్ముడు ఎట్టి పరిస్థితుల్లో కౌరవుల్లో ఎవరిని గాడి తప్పనివ్వలేదు, తోలు తీస్తానని చెప్పాడు. 10 రోజుల్లో పాండవుల వైపు నుంచి కానీ కౌరవుల వైపు నుంచి అధర్మం జరగలేదు. కౌరవుల వైపు నుంచి కూడా భీష్ముడు కూడా చేయవలసిన యుద్ధం అంతా చేశాడు. ముఖ్యంగా 3వ రోజు భగవంతుడు ప్రత్యక్షంగా పాత్ర వహించవలసి వచ్చింది. 10 రోజుల్లో భీష్ముడిని ధాటికి తట్టుకోలేక 3వ రోజు మళ్ళీ 9వ రోజు 2 సార్లు ఆయన ఆయుధం పట్టే ప్రయత్నం చేశాడు. వ్యాసభారతం సాక్షి, ఒకసారి కాదు. ఎప్పుడంటే 3వ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే భీష్ముడు తన పరాక్రమం అంతా చూపించాడు. ఎందుకంటే దుర్యోధనుడు యుద్ధానికి ముందే అడిగాడు, తాత నువ్వు తలుచుకుంటే పాండవుల్ని మొత్తం ససైన్యంగా ఎన్ని రోజుల్లో వేసేయగలవన్నాడు. 1 రోజు చాలు, కానీ నేను తలుచుకోను అని లోపల అనుకున్నాడు ఆయన. అది లెక్క. 1 రోజు చాలు అన్నాడు, కానీ నేను తలుచుకోను అని లోపల అనుకున్నాడు. నాటకంలో పై డైలాగులు పెరిగి తనలో డైలాగులు ఉంటాయి. 1 రోజు చాలు దుర్యోధన అని చెప్పి తనలో నేను తలుచుకోను, నేను చంపను, నాకేం పని, అంతే అని తలుచుకుంటే అయిపోయింది. తలుచుకున్నాడు 3వ రోజు. ఎందుకంటే 2వ రోజు రాత్రి దుర్యోధనుడు వచ్చి రేవెట్టాడు అక్కడ. నీకు వాళ్ళంటే ప్రేమ, నీకు ఆ మాట ఇప్పుడు చెప్పదేమో, ఈ వెధవకు మొదటిని తెలీదా? భీష్ముడికి వాళ్ళ మీద ప్రేమ ఉండకపోతే వీళ్ళ మీద ఎందుకు ఉంటుందండి? అసలు భీష్ముడు అనేవాడు రాజ్యత్యాగం చేయకపోతే దుర్యోధనుడు వాడు ఆడావుడు చేయడానికి ఇక్కడ. ఉడువంగాబడి ఎన్నడో చెరకు పిప్పిన్బోలే మాచేయనిది అని హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడు అంటాడు. అలాగే భీష్ముడు చెరుకు పిప్పిలాగా నవిలేసి వదిలేసిన రాజ్యం కోసం వీళ్ళు కొట్టుకు చచ్చారు, కానీ ఆయనే బ్రహ్మచర్యం పాటించకుండా రాజ్యం నాదే, పెళ్ళి నాదే అంటే వీళ్ళు చేసేదే ఉందండి ఇక్కడ. ఆ భీష్ముడు పరిపాలించిన భారతం ఎంత బాగుండేది. ఆ భీష్ముడు 3వ రోజు భయంకరంగా పరాక్రమిస్తుంటే పాండవ సైన్యం పరుగులు పెట్టింది. అర్జునుడు ఎక్కడో ఉన్నాడు, రాలేకపోతున్నాడు. వచ్చాడు అప్పుడు కృష్ణుడు సారథ్యంగా. అర్జునుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు. బాణాలు వేస్తూనే ఉన్నాడు. భీష్ముడి ముందు నిలబడలేకపోతున్నాడు. ఆయన వయస్సు 250 సంవత్సరాలు. ఈయన వయస్సు భారతం లెక్కల ప్రకారం 60 ఏళ్ళు. అర్జునుడి వయస్సు 60 ఏళ్లవాడు 250 సంవత్సరాల పైన ఉన్నవాడు ముందు తట్టుకోలేకపోతున్నాడు.
అందరూ పారిపోతున్నారు. సాత్యకి కృష్ణుడికి కజిన్, పినతండ్రి కొడుకు. ఆయన యుద్ధం మధ్యలోకి వచ్చి, రండి రండి, పర్వాలేదు, అర్జునుడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు, రండి, వెళ్ళిపోకండి అని పారిపోతున్న పాండవ సైనికుల్ని వెనక్కి పిలుస్తున్నాడు. వెంటనే కృష్ణుడు ఒళ్ళు మండింది, రాకూడని కోపం అక్కడ వచ్చింది ఆయనకి. అర్జునుడికి చూశాడు, ఏడు యుద్ధం చేస్తున్నావా, దీపావళి బాణసంచ ఏమైనా వేస్తున్నావా అని అడిగాడు ఒళ్ళు మండి. నువ్వు బాంబులు వేస్తావా, బాణసంచ పేలుస్తావు, పండుగ అనుకుంటున్నావు ఇక్కడ? కోప్పడ్డాడు నిజంగానే, కోపం రావాలి అక్కడ, లేకపోతే అర్జునుడు యుద్ధం చేయడు. బావా అది కాదు, ఎదురు భీష్ముడు అవని దేవత దేవేంద్రాదులు ఉండని యుద్ధం చేయాలా వద్దా, భగవద్గీత ఎందుకు చెప్పాం, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని యుద్ధం దిగాడు. దిగి సాత్యకి అన్నాడు, ఏ యాంతి తే యాంతు శని ప్రవీర ఏపి స్థితా సాత్వత తేపి యాంతో. వ్యాసభారతంలో శ్లోకం అమ్మ చదువుతుంటే నాకు ఒళ్ళు గగురు పొడుచుంది. పరమాత్మ అవసరమైతే మన కోసం యుద్ధంలోకి ఎలా దిగుతాడో నాకు నమ్మకం వచ్చింది ఆ రోజు నుంచి. ఆ మాట చదివాక మన కోసం దిగుతాడు సందేహం లేదు. ఏ యాంతి తే యాంతు శని ప్రవీర ఏపి స్థితా సాత్వత తేపి యాంతో. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. ఒక దూకాడు సారథి స్థానం నుంచి. ఈ పెద్ద మనిషి చేయమంటే జరిగే యుద్ధం జరిగాడు. బాణాలు వేస్తున్నాడు ఇక్కడ. బాణాలా వేణ బాణసంచ చిచ్చుబుడ్లా, అవేం బాణాలు, అదే వేసే విధానం భీష్ముడితోటి అని చెప్పి సాత్యకిని ఏమన్నా అంటే, పారిపోయే సైనికుల్ని పిలుస్తున్నామంటే వాళ్ళ ప్రాణాలు లోకుగా ఉన్నాయా, నీ ప్రాణం నా ప్రాణం ఇక్కడ పెట్టుకుంటా సైనికులను వేయమంటావా, వద్దు అంటున్నాడు. చూడండి భగవంతుడి యొక్క పాత్ర ఎంత ఖచ్చితంగా ఉంటుందో. ఏ యాంతి తే యాంతు శని ప్రవీర. శని వంశానికి చెందిన మహావీరుడవేన ఓ సాత్యకి వెళ్ళేవాళ్ళని వెళ్ళని పిలవక, అది మనకు అవమానం. అంతేకాదు, ఏపి స్థిత సాత్వత తేపి యాంతు. ఈ ఉన్నవాళ్ళను కూడా వెళ్ళిపోని అంటే అర్జునుడికి కూడా అదే ఇచ్చాడు, నువ్వు కూడా పో ఇంటికి, భగవద్గీత చదువుకో, నేను చేస్తా యుద్ధం, ఎందుకు దిగావు. ఆవేళేమో పడకశీల్లో నేను పడుకుని ఉంటే ఇంటికి వచ్చి నా నిద్ర మధ్యాహ్నం నిద్ర పాడు చేసి నాకు సాయం రా అంటావు, నా రథంలో కూర్చో అంటావు, ఆయుధం పట్టినట్టు అబ్బా ఆయుధం కూడా పక్కలేదు, నీకు అరగంటకు వచ్చారు పాలు కాఫీ టీ ఇస్తానంటావు, ఇప్పుడేమో యుద్ధం చేయను ఇక్కడ. ఇది భగవంతుడి పాత్ర. ఆయనకు ఒళ్ళు మండింది, కోప్పడ్డాడు, నిజంగానే కోప్పడ్డాడు. సత్యభావం మీద కూడా కోప్పడలేదు, ఆవిడ కోపగిస్తే పడ్డాడు పాపం. ఇక్కడ మాత్రం కోప్పడ్డాడు ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మం కోసం. ధర్మం గెలవాలంటారు, మీరు గెలిపిస్తే గెలుస్తుందయ్యా, ఊరికి ఇలా ఆశీర్వదిస్తే గెలిచిపోతుందా? మీరు గెలిపించాలి కదా. మీరు ఏం చేశారు? భీష్ముడితో యుద్ధం చేసే విధానం వేరు, అభిమన్యుడితో యుద్ధం చేసే విధానం వేరు, దుర్యోధనుడితో యుద్ధం చేసే విధానం వేరు. అది నీకు తెలియదా అర్జున? ఏం నేర్చుకున్నావు ద్రోణాచార్యుల దగ్గర? భీష్ముడి మీద వేసే బాణాలు ఇవే. అందుకని ఏ యాంతి తే యాంతు శని ప్రవీర. వెళ్ళేవాళ్ళని వెళ్ళని. ఏపి స్థిత సాత్వత తేపి యాంతు. ఈ ఉన్నవాళ్ళని కూడా పొమ్మను, ఎవడక్కర్లేదు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం. ఉన్నట్టుండి నేను ఇక్కడే నేల మీద నిలబడి భీష్ముడిని కింద పడేస్తా రథం మించి. ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. ద్రోణాచార్యుల్ని, ఆయనకి సహాయంగా వచ్చిన అశ్వత్థామని, ఆయనకు వచ్చినటువంటి గురువు శిష్య గణాన్ని మొత్తం అందరినీ సంఖ్యే ఈ యుద్ధంలో వేసి పారేస్తా, మీరెవరూ యుద్ధం చేయరని నాకు అర్థమైంది అని ముందుకు వచ్చాడు. అప్పుడు అర్జునుడు దిగొచ్చి కాళ్ళు పెట్టుకున్నాడు. బావా క్షమించు, నేను చేస్తా, ప్రాణత్యాగమైనా చేస్తా, నువ్వు ఆయుధం పట్టుకోవద్దు అని వెనక్కి లాగారు. అదిగో ఆ రూపాన్నే భీష్మయ్య కారేసినాడు. భీష్ముడు స్మరించాడమ్మా, నా కోసం యుద్ధం దిగాడు, నా కోసం యుద్ధం చేస్తున్నాడు. కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అన్నాడు. కోపగించిన కృష్ణుడు భీష్ముడికి అందంగా కనపడ్డాడు, అర్జునుడికి ప్రాణాంతకంగా కనపడ్డాడు. ఇదే ఎమోషన్స్ తేడా అంటే ఇది. అర్జునుడికి ప్రాణాంతకంగా కనపడ్డాడు, భీష్ముడికి ఎలా కనపడ్డాడు? వాట్ ఎ బ్యూటీ. హయరింకాముఖధూళిధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో అజానుబాహుం అరవిందదళాయతక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామచంద్రుని రూపం గుర్తొచ్చింది భీష్ముడికి, రామాయణం చదివి ఉన్నాడు కాబట్టి. ఏమందంగా ఉన్నాడు. అసలు ఇంత అందగాన్ని చూస్తున్నాను నేను, యుద్ధం పక్కనెట్టు వీడి చేతిలో చచ్చిపోయినా మంచిదే.
అని ఆయన అందాన్ని వర్ణిస్తున్నాడండి. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాకతిన్ చాల నొచ్చియు పోరించు మఖానుభావుని ఎదలో చింతింతు అశ్రాంతమున్ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేరేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నా లావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుసు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఇక్కడ గమనించండి, భీష్ముడు భయపడలేదు, బాధపడలేదు. ఇంత అందగాన్ని శ్రీమన్నారాయణమూర్తిని నా ఎదురుగా చూస్తున్నా, నేనంత అదృష్టవంతుణ్ణి. నా పరాక్రమం గురువుతో యుద్ధం చేసినప్పుడు కూడా ధన్యం కాలేదు, పరశురాముడితో ఇప్పుడు ధన్యమైంది. కృష్ణుడిని దించగలిగా కిందికి, నా కోసం దిగుతున్నాడు ఆయన. అంటే భగవంతుడి యొక్క ప్రేమ గమనించండి. కృష్ణుడు అంటే ప్రేమ, రాముడంటే ధర్మం. రాముడు ధర్మాన్ని తప్పడు, కృష్ణుడు ప్రేమ కోసం ధర్మం లేదు గర్మం లేదు ఐ లవ్ హిమ్ అంటాడు అంతే. అది కృష్ణుడికి తేడా. నాకు అవన్నీ అనవసరం, అర్జునుడు నా భక్తుడు, ఐ లవ్ హిమ్, నేను ప్రేమిస్తున్నాను వాడిని, వాడు చచ్చిపోతున్నాడు ఇక్కడ, నాకు ధర్మం చెప్తారు మీరు, వేసేస్తాను భీష్ముడిని.